ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజ్ కి జై, బోలో యేసు మహారాజ్ కి జై, మన యేసు స్వామికి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ తత్తాభిషేకము కడిగనే నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగనే నా అంతరంగమంతయును. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా ఓదార్పు నిధివి నీవే, ఆనంద క్షేత్రము నీవే. పాడనా మౌనముగాని స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే, యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి, ఈ నూతన వారాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తామండి. స్తోత్రం 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 చెప్పాలందరూ. స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు ఎత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండండి. మీకు ఈ రోజంతా కృప కలుగునుగాక. ఇలా రెండు చేతులు ఎత్తి ఇలా నన్ను చూడండి, అందరు నన్ను చూడండి, నన్ను చూడండి. ఇలా రెండు చేతులు ఎత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండండి. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజంతటి కృపను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. మీరు చేపట్టే ప్రతి పనుల్లో మరి నా ప్రభు మీకు సహాయం చేయునుగాక. అలాగే మరి పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులారా, మిమ్మల్ని నా ప్రభు దీవించునుగాక. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచుకునుగాక. మరి అనారోగ్యంగా ఎవరైనా ఉన్నారండి, నా ప్రభు మిమ్మల్ని ముట్టునుగాక. సమస్యల్లో మరి సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ కొన్ని సమస్యలు జటిలమైన సమస్యలు. మరి తిన్న తిండి, భుజించిన ఆ భోజనం కూడా వంట పట్టదు. అలాంటి సమస్యలు కూడా ఉంటాయి. నిద్రపోతే నిద్ర మరి రాదు, అలాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు ఉంటాయి. నా ప్రభు అలాంటి వారిని విడిపించునుగాక. శాంతి సమాధానము నా ప్రభు అలాంటి వారికి దయచేయునుగాక. నా ప్రభు అలాంటి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ప్రియులారా, ప్రభు స్తుతిస్తూ ఉండండి, గణపరుస్తూ ఉండండి. దేవుడే ఎరుకో గోడలను కూల్చినట్టుగా మరి అలాంటి సమస్యలు మీ ఎదుట మరి పుట్టిన ఆ సమస్యలన్నిటినీ నా ప్రభు ఆ గోడలను కూల్చివేయనుగాక. మరి పిల్లలు లేకుండా ఉంటున్న వారిని కూడా దేవుడు దర్శించి మరి కృప చూపునుగాక, దయదెలుచునుగాక. సంతానము నా ప్రభు ఇవ్వునుగాక. అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న విషయంలో కూడా దేవుడు సహాయం చేయనుగాక. అలాగే మన భారతదేశాన్ని బట్టి, నాయకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, అలాగే జరుగుతున్నటువంటి సేవను బట్టి, క్రైస్తవ సంస్థలను బట్టి, మరి సంఘాలను బట్టి, కాపురులను బట్టి, స్వచ్ఛంద సంస్థలను బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మల్ని బట్టి, దేవుడిచ్చిన పరిచర్యను, ఈ సేవను బట్టి
త్రేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నా ప్రభువుకి చెల్లునుగాక. ఆమేన్. అందరి వందనాలమ్మా. అయ్యా వందనాలు. మరి లైవ్లో ఈ అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రియులారా, మరి లైవ్లో మరి వీడియో చూస్తూ మాతో పాటు మరి పాల్గొన్న మిమ్మల్ని నా ప్రభు దీవించునుగాక. మీ ప్రార్థన మనలో మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉండండి. మరి కొందరున్నారు ప్రార్థన చేయించుకునేవారు, వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ, సహకరిస్తున్న వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఇతర ప్రాంతాల్లో కూడా మరి ఈ ప్రాంతం సుమారుగా 21 సంవత్సరం అంటే 21 ఇయర్స్ నుండి ప్రాంతంలో ఉంటున్నా, పరిచయం చేస్తూ మరి నేను 27 సంవత్సరాల బట్టి సేవలో ఉన్నాను. మరి ఈ ప్రాంతం సరిపోదు, మరొక ప్రాంతంలో కూడా పరిచర్య మరి జరగాలి కాబట్టి యేసయ్య కృపా పరిచర్యలు మరి అద్దెళ్ళల్లో అక్కడిక్కడ మనం పెట్టలేము. అది నాకు దర్శనం లేదు. సొంత స్థలమే ఉండాలి. ప్రార్థించండి, సహకరించండి. వేరే ప్రాంతాల్లో కూడా మంచి మరి ఈ రోజుల్లో అన్ని లక్షల కోట్లలోనే ప్రార్థించండి. దేవునికి సమస్తము సాధ్యం. ఇతర ప్రాంతాల్లో స్థలం కొరకై ప్రార్థనలో పెట్టండి. సరే అండి, మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకి ఇచ్చిన కొన్ని మాటలు చూద్దామండి. మీకు స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనబడతాయి. ప్రార్థన రిక్వెస్ట్ వాటికి మీరు పెట్టారు. సరే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనలు దావీదు రాసిన కీర్తన 5. చాలా ఏండ్లు అవుతుంది 5వ కీర్తన మరి ధ్యానించక చదవక. నిజమే, అంటే చాలా ఏండ్లు అంటే చాలా సంవత్సరాలే. ఒకప్పుడు ఉదయాన్నే ఈ కీర్తన చదువుతూ ఉండేవాడిని. ఈ ఉదయాన్నే మరి ఈ 5వ కీర్తన నిజంగా మరి నాకైతే చాలా గ్యాప్ వచ్చింది. మరి దేవుడు పరిశుద్ధాత్ముడు మరి ఈ 5వ కీర్తనను ఈరోజు మనం చూద్దామండి. యెహోవా, మొదటి నుంచి చదువుతున్నా. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం పెట్టుము. ఒక నిమిషం అండి. నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుతున్నాను. 3వ వచనం. యెహోవా, ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొందును. ఈ వాక్యాలు చదువుతూ ఉంటే నా మొదటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నేను బైబిల్ కాలేజీలో స్టూడెంట్గా ఉంటున్నప్పుడు మరి చాలా ఏళ్ళ క్రితం 98, 99, 2000 ఆ టైంలో సేవలో ఉంటూ సేవ చేస్తూ స్టూడెంట్గా ఉన్నాను. దేవుని పరిచర్య చేస్తూ స్టూడెంట్గా బైబిల్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మా గురుగారు, మా లెక్చరర్ మరి చదవండి, ఉదయామున మీరు కీర్తనలు చదవండి అని అంటుండేవాడు. మరి ఉదయాన్నే కావలసిన వాక్యాన్ని చూపించేవాడు. మరి ఇది ఆ రోజుల్లో చూపించాడు. యెహోవా, ఇది చదవండి వాక్యం అనేవాడు. యెహోవా, ఉదయమున కంఠస్వరం నీకు వినబడు. ఉదయమున, అబ్బా, అంటే ఉదయమున అంటే ఉదయానికి సంబంధించింది కదా. ఇప్పుడు కూడా మరి అరుణోదయ ప్రార్థనలో ఉదయానికి సంబంధించిన వాక్యం కదా. నా కంఠస్వరం నీకు వినబడును. ఎందుకు ఉదయాన్నే ఎందుకు మనం మొరుపెట్టాలి, ఎందుకు కీర్తించాలంటే ప్రశాంతంగా ఉంటుంది ఉదయం కదండి. 8, 7 అయిందంటే గోలగోల ఉంటుంది చెప్పండి మన ప్రాంతాల్లో, గల్లీలో కదా. 5ంటికే అందరు నిద్రలో ఉంటారు కదా. భక్తిపరులైన వారు ఉదయాన్నే 5ంటికే లేచి ప్రార్థన చేస్తూ స్తోత్ర ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. ఎంత కాముగా ఉంటుంది కదా, ఎంత కాముగా ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు నాకు భలే కోపం వస్తుంది. ఎవరైనా
నేను ప్రార్థనలో గడిపేటప్పుడు ఎవరైనా శబ్దాలు వస్తే నాకు భలే కోపం వస్తుంది. ఉదయాన్నే ఎంత బాగుంటాయి ప్రార్థన కదండి. నా అలవాటు ఏంటంటే ఉదయాన్నే నేను నోరు ఎవరితో మాట్లాడాను, ప్రభువును స్తుతిస్తా. ఫస్ట్ ప్రభువుతో మాట్లాడడం నేర్చుకున్నాను. నేను ప్రభువును స్తుతించడం నేర్చుకున్నాను. ఉదయాన్నే ఎవరితో మాట్లాడకూడదు. లేచిన వెంటనే మా అమ్మాయి కూడా చెప్తాను, లేచిన వెంటనే నీ నోటు గుండా మరి స్తోత్రాలు రావాలని చెప్పాను. అమ్మాయి కూడా మరి పాప సేవకురాలే, నేనే కానీ ఫస్ట్ లెగడంతోనే ప్రభువును స్తుతిస్తూ లెగుస్తాను. నోటు నుండి ఆయన కీర్తన రావాలి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నాం కదండి, ధ్యానంలో ఉన్నాం. నిన్నే ప్రార్థించుచున్నాను, యెహోవా ఉదయం నా కంఠస్వరానికి వినబడును. ఉదయం నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచుకొందును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయాన్నే, ఇప్పుడే ఉదయాన్నే ఈ స్వరము మనం చేస్తున్న ఈ ప్రార్థన, ఈ స్వరము ప్రభువుకు వినబడునుగాక. ఉదయమున ఆయన కృపతో మనలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు నాయన. నా దేవా, నా రాజా, నా కంఠస్వరం నీకు వినబడునుగాక. ఈ ఉదయాన నా కంఠస్వరం వినబడునుగాక. నా ప్రార్థనను ఎదుర్కొనుగాక. నీ కృపచేత మమ్మలను బలపరచండి. ఈ వాక్యం ఉంటున్న ప్రియులందరినీ ఆశీర్వదించండి. ఈ ప్రాతకాల ప్రార్థనలో నా స్వామి అయ్యా, మరి ఈరోజంతా ఈ వాక్యం ఉంటున్న వారిని కాపాడండి. దీనదాసుడు మమ్మలను కూడా ప్రభువా ఈరోజంతా కాపాడండి. ప్రయాణాలే కానీ పరిచర్య కానీ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.